ఉన్నటువంటి ఆస్తులలో మరి అక్కడ ఉన్నటువంటి ఆస్తులు తన కేసుల యొక్క విచారణ పూర్తయిన తర్వాత, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కేసుల విచారణ సంపూర్ణంగా పూర్తయిన తర్వాత కోర్టు జప్తు అనేది లేకుండా ఉన్నప్పుడు, ఎందుకంటే సరస్వతి పవర్ ప్రాజెక్టుని కనీసం వాళ్ళు వ్యాపారం చేసుకోకుండా, అక్కడ కనీసం కన్స్ట్రక్షన్ కూడా జరగకుండా మరి ఇంతకాలంగా అడ్డుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ భూములను అక్రమంగా కొన్నారని, 1100 ఎకరాల పైగా భూములున్నాయని, దాదాపు అందులో సగానికి పైగా ప్రభుత్వ భూములేనని ఒక గొబెల్స్ ప్రచారం చేసి దాని మీద ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూన్ 12న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పల్నాడు టూర్ పెట్టుకుని మొత్తం భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలని పెద్ద నానా హంగామా చేశారు. పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఫలితంగా రెవెన్యూ అధికారులు అక్కడ భూములన్నీ కూడా రీసర్వే చేసి, రీసర్వే తర్వాత ఎక్కడైనా సరే మనకి పట్టా భూమి ఉన్నప్పుడు మన వెంట ఏదైనా అసైన్డ్ ల్యాండ్ లేదా పోరంబోకు అంటాం, ఆ పోరంబోకు ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే సాధారణంగా అక్కడ ఉన్నటువంటి భూ యజమాని భూమిలోనే కలిసిపోతుంది. ఆ విధంగా కలిసిందే తప్ప జగన్మోహన్ రెడ్డి ఒక్క ఎకరా కూడా అన్యాక్రాంతంగా పొంది ఉండలేదు అని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్తే, దాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం దాదాపు 17.69 ఎకరాలు మాచవరం మండలం వేమవరం గ్రామంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 3.89 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకుంది అనే మాటను మనం ఎందుకు వాడాల్సి వస్తుందంటే, అసైన్డ్ ల్యాండ్స్ కూడా ప్రభుత్వానికి మార్కెట్ వాల్యూ కట్టి జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ కింద తీసుకున్నారు ఆ భూముల్ని. వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇది ఇండస్ట్రియలిస్టుల్ని, పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వచ్చేవాళ్ళని ప్రోత్సహించే విధానమా లేదా వాళ్ళని భయపెట్టే విధానమా విజ్ఞులైనటువంటి ప్రజలే ఆలోచించుకోవాలి. ఇక ఏదైతే ఆస్తుల కోసం ఎన్సీఎల్టీలో కేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, తల్లికి అన్నం పెట్టలేదు, చెల్లికి ఇచ్చినటువంటి ఆస్తిని వెనక్కి తీసుకున్నాడు, ఒక గోబెల్స్ ప్రచారం. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయమే, వీలునామా జీవించి ఉండగా ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు, కానీ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకోవడానికి వీలు లేదు. గిఫ్ట్ డీడ్ అది. కానీ ఇక్కడ జరిగిన తప్పేంటంటే, గిఫ్ట్ డీడ్ ఏ విధంగా రాశారు జగన్మోహన్ రెడ్డి గారు, తన కేసుల విచారణ పూర్తయిన తర్వాత, ఈడీ బంధనాలు విడిపోయిన తర్వాత తన ఆస్తులను తన చెల్లికి బదలాయింపు చేస్తాను అన్నారు. ఆ విషయాన్ని, అసలు విషయాన్ని పక్కన పెట్టి పచ్చ మీడియా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి, ఏదైతే వీళ్ళిద్దరి మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ విభేదాలు కాస్త వ్యక్తిగత విభేదాలుగా మారిన సంగతి, ఎక్కడో తెలంగాణలో పార్టీ పెట్టుకొని అక్కడ కూడా ఫెయిల్ అయ్యి తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి తోబుట్టుకే ప్రత్యర్థిగా నిలిచి
జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓటమిలో ముఖ్యమైన భూమిక పోషించినటువంటి షర్మిలమ్మ గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా పుత్రిక వాత్సల్యంతో ఆడపిల్లకు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మగపిల్లవాడు కాబట్టి నాకైతే ఏదైతే హక్కు ఉందో, ఎందుకంటే ఈమె ఇద్దరి మధ్య సంధానకర్త, ఈవిడికి తల్లికి బదలాయించారు. అమ్మా నువ్వు తర్వాత చెల్లికిచ్చేయి నా కేసులు విచారణ జరిగిన తర్వాత. అలాంటిది కొడుక్కి తెలియకుండా పుత్రిక మీద అతివాత్సల్యంతో కొడుకు ఏమవుతాడో అనేటటువంటి ఆలోచన విస్మరించి విజయమ్మ గారు పెద్ద తప్పు చేశారు. దానిని వ్యతిరేకించారు ఇక్కడ భారతి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఈరోజు కూడా వాళ్ళు షర్మిల గారికి ఆస్తులు ఇవ్వటానికి వ్యతిరేకం కానే కాదు. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని విజ్ఞులైనటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కక్కిన కూటికి ఆశపడేవాళ్ళు కాదు. ఇక్కడ ఏమి జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియకుండా ఏదైతే ఆ ఆస్తులని జగన్మోహన్ రెడ్డి గారి కేసులు జటిలమై మరి ఆయన ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. బెయిల్ కూడా రద్దయ్యేటటువంటి ప్రమాదం ఉంది, పొంచి ఉంది. మరి అదే కావాలి చంద్రబాబు నాయుడు గారికి. లేదా ఆ ఒక్కడు అడ్డం లేకుండా ఉంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు అని కోరుకునేటటువంటి ప్రతి ఒక్క వైఎస్ కుటుంబ వ్యతిరేకి కూడా కావాల్సింది అదే. దానిలో భాగస్వామ్యం అయితే షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు పుత్రికా వాత్సల్యంతోనే ఆ కేసుని మరి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఏదో వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరిందని, తమ ఆటలు సాగటం లేదని పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది. రాజీ ఎక్కడేమి కుదరలా. రాజీ కుదరటాలు ఏమీ ఉండవు ఇక్కడ. అంతదాకా వచ్చిన తర్వాత రాజీ కుదరటాలు ఏమీ ఉండవు. రాజీ కుదరటం అంటే ఏంటంటే విజయమ్మ గారి తరఫున లాయర్లు లేకుండా ఉపసంహరించుకోవటం. విజయమ్మ గారు వాదిస్తూనే ఉన్నారు కదా, షర్మిలమ్మ గారికి ఆస్తి ఇవ్వాల్సిందే అని కోరుతూనే ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లు కూడా అదే వాదిస్తున్నారు కదా. ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. ఏదైతే మేము గిఫ్ట్ డీడ్లో రాశామో ఆ ప్రకారం జరగాలి కేసుల విచారణ పూర్తయిన తర్వాత. కాకపోతే ఇక్కడ సోదరికి ఈ కేసులు ఎప్పటికి పూర్తయ్యానో, నాకు ఆస్తి ఎగ్గొట్టడానికే అన్న ఈ నాటకం ఆడుతున్నాడని అనుకోవచ్చు. అది న్యాయపరంగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు ఉన్నప్పుడు నేను గిఫ్ట్ రాశాను, ఇప్పుడు లేవు కాబట్టి వెనక్కి తీసుకున్నాను. చట్టం ముందు ఇవి చెల్లవు. వీలునామా అయితే చెల్లుతుంది, చట్టం ముందు ఇవి చెల్లవు. అవి తెలియనంత అమాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ కాదు. ఇక్కడ వాళ్ళ పట్టుదలల్లా ఏంటంటే కేసుల విచారణ పూర్తయిన తర్వాతనే వాళ్ళు ఏదైతే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ ప్రకారం ఆస్తుల బదలాయింపు జరగాలి. విజయమ్మ గారికి మేము ఏదైతే హక్కు కల్పించామో ఆ హక్కును ఆమె దుర్వినియోగం చేసింది. మా కేసులు తేలక ముందే ఆస్తులు బదలాయింపు జరిగింది.
ఇది మాకు కోర్టుల్లో చిక్కులు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది మా కేసుల్లో. అందువల్ల మేము ఆస్తుల బదలాయింపుకి బ్రేక్ వేయవలసిందిగా ఎన్సీఎల్టీకి వెళ్ళామని వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇది వాస్తవ పరిస్థితి. అయితే చెల్లికి ఇస్తానన్న ఆస్తిని ఇవ్వకుండా చెల్లికి ఇస్తే ఏం పోతుంది, ఈయనకి ఎంత ఆస్తి ఉంది,